హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మా సుగర్ ఫుడ్స్. ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చి కార్న్ఫ్లెక్స్ అండి. చాలామంది కార్న్ఫ్లెక్స్ అంటారు, మిక్చర్ అంటారు, కార్న్ మిక్చర్ అంటారు, మక్కా చొడవ అంటారు. పేర్లు మూడైనప్పటికి కూడా ఐటమ్ వచ్చే ప్రాసెస్ ఒకటేనండి. సో ఆ ఐటమ్ను మనం ఎలా చేద్దాం అనేది చూద్దాము. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినే ఐటమ్ అండి. నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను ఏ విధంగా అనేది. రండి చూద్దాం ఆ ప్రాసెస్ ఏంటో. చూసారా, మనం 5 kgs తీసుకున్నాము మక్క చొడవ. ఇది మక్క చొడవ మీ అందరికీ తెలిసి ఉంటుంది. తెలియకపోతే దీన్ని అర్థమయ్యేలా చెప్పాలంటే, మన మొక్కజొన్న కండీలు ఉంటాయి కదా, సో అవి గింజల్ని ఇలా డ్రై చేస్తారు. ఇలా డ్రై చేసి మనం డ్రై క్వాలిటీ మంచిగా ఉన్నది తీసుకోవాలి. క్వాలిటీ మంచిగా ఉన్నప్పుడు ఏంటంటే ఆయిల్ వేసినప్పుడు మంచిగా పొంగుతుంది అది మనకి. సో చూసారా, ఈ విధంగా ఉండాలి. ఫ్లేక్స్ అనేది మంచిగా ఉన్నది, ఎక్కడ కూడా చిన్న చిన్నవి కూడా లేకుండా నీట్గా ఈవెన్గా ఉన్నాయి. మనం మంచి క్వాలిటీ వాడాలి ఎప్పుడు కూడా. ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది. సో ఈ విధంగా తీసుకున్నాం. మనం 5 kgs తీసుకున్నాము. ఇది మనం ఆయిల్లో ఫ్రై చేద్దాము. సో ఆయిల్ వచ్చి మనకి ఒక 6 kgs తీసుకున్నాము. ఆయిల్ మనకి ఆయిల్లో ఫ్రై చేయాలంటే మినిమం మనం పూరి ఎంత హీట్ ఫ్రై చేసుకుంటాం ఆ విధంగా ఉండాలి. మరీ ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆయిల్ అనేది ఎక్కువ మాడిపోతుంది. సో ఆ విధంగా చేయొద్దు. మీరు ఆయిల్ ఎంత తీసుకున్నారో దానికి తగ్గట్టుగా మీరు క్వాంటిటీ తీసుకోండి. అప్పుడు మీకు ఈవెన్గా కొద్దిగా పొంగుతుంది, నీట్గా వస్తుంది ఐటమ్ కూడా. సో నేనైతే ఇది తీసుకున్నాను. ఈ విధంగా నేను ఒక ప్లేట్తో తీసుకున్నాను. మీకు చూపిస్తాను ఆయిల్ వేస్తే ఎలా వస్తుంది అనేది. చూడండి, ఆయిల్ వేస్తున్నాను ఈ విధంగా. చూసారు ఎలాగా స్ప్రెడ్ అవుతుందో, మంచిగా పొంగి. సో ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువ అవుతుంది అది. ఇలా మనం అనుకొని తీసుకోవాలి ఆయిల్లోని. సో మనం ఇలాంటి ఒక హోల్స్ ఉన్నది తీసుకొని అందులో వేసుకోవాలి. ఏదైనా ఆయిల్ ఉన్నా అందులో కిందకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా తీసుకోవాలి. ఫ్రై చేసింది ఎంత గుల్లగా వచ్చిందని చూపిస్తాను. చూసారా ఎంత గుల్లగా వచ్చింది. ఈ విధంగా రావాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉండాలి. సాల్ట్ మిర్చి కూడా మనం ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. మీకు కావాల్సినంత స్పైసీ వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఎవరికి ఎంత తింటారో తెలియదు కాబట్టి మీకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. కానీ సాల్ట్ అనేది ఏంటంటే హీట్ మీదగా మీరు కలుపుకోండి. కాన్ఫ్లెక్స్ హీట్ ఉన్నప్పుడు కలుపుకోండి. సో అప్పుడు ఏమవుద్దంటే మీకు ఈవెన్గా పట్టుకుంటుంది. మీరు చాలామంది ఏం చేస్తారంటే సాల్ట్ హీట్ మీద వేసేసి అది సరిపోలేదు అనుకుంటారు. అది కరగాలి కదా, కరిగినప్పుడు మీకు అది అంతా స్ప్రెడ్ అవుద్ది కాబట్టి అప్పుడు టేస్ట్ అనేది మీకు మంచిగా ఉంటుంది. సాల్ట్ ఎంత సరిపోయిందా లేదని తెలుస్తుంది. సో అప్పుడు మీరు సాల్ట్ ఒక 5 seconds గ్యాప్ ఇచ్చి వేసుకోండి మీరు సాల్ట్. సో ఈ విధంగా మిర్చి వేసుకొని ఈ విధంగా మీరు స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు తక్కువ క్వాంటిటీ అయితే మీరు ఏదన్నా గరిటె తీసుకున్న దాంతోనే కలుపుకోవచ్చు. సో నాది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఈ విధంగా కలుపుకోవాలి. ఒకేసారి మనం కలుపుకోకూడదు, 2-3 times వేసుకోవాలి మిర్చి అనేది. అప్పుడు మీకు ఈవెన్గా కలుస్తుంది అన్నమాట. నాకు ఇంకా సరిపోలేదు, అందుకే నేను కొద్దిగా సాల్ట్ మిర్చి వేసుకున్నాను. స్లోగా కలుపుకోవాలి. మీరు రఫ్గా కలిపినప్పుడు ఏమవుతుందంటే, ఎక్కువ జల్దీగా కలిపినట్టయితే ఏమవుతుందంటే అది గుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ చొర అయిపోతుంది. సో ఈవెన్గా కలుపుకోండి స్లోగా, మీకు అప్పుడు మంచిగా కలుస్తుంది. కార్న్ఫ్లెక్స్ అనేది ఏంటంటే ఫ్లేక్స్ అది పెద్దగా అవుతాయి కాబట్టి సాల్ట్ అనేది అక్కడక్కడ ఉండిపోద్ది. అలా కాకుండా మీరు స్లోగా మంచిగా ఈవెన్గా కలుపుకో. ఈ విధంగా నేను ఫుల్గా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. మనం ఫ్రై చేసి ముందు పెట్టుకున్నాము, సో అది కలుపుకుంటున్నాము. కరివేపాకు కూడా వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా. సో పల్లీలు కూడా వేసుకుంటున్నాను. పల్లీలు ఏంటంటే ఇవి ముందే నేను సాల్ట్ అన్న మిర్చి కలిపి పెట్టుకున్నాను. అప్పుడు మీకు ఏమవుద్దంటే రెండాటికి మంచిగా ఉంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీరు పల్లీలు అందులో కలిపినట్లయితే ఆ పల్లీలు మీకు ఎక్కువగా పట్టుకోదు. హీట్ మీద ఉన్నప్పుడు పల్లీలు కూడా కలిపినప్పుడు మీకు సాల్ట్ మిర్చి కూడా మంచిగా పట్టుకుంటాయి పల్లీకి కూడా. సో ఈ విధంగా మీరు రెండు డిఫరెంట్గా కలుపుకున్నట్లయితే చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, మన కార్న్ఫ్లెక్స్ మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. జస్ట్ మీకు ఒక 5 minutesలో అయిపోతుంది నీట్గాని.
చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చిల్డ్రన్స్కి మంచిగా పెట్టవచ్చు. చూసారు కదండి మనం కాంప్లెక్స్ ఎలా చేయాలి ఏంటనేది. సో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ అనేది ఈవెన్గా ఉండాలండి. ఈవెన్గా అంటే నేను చెప్పినట్టుగా పూరి మనం ఫ్రై చేసుకున్నంత హీట్ ఉండాలి. ఎందుకు ఆ హీట్ అనేది ఏంటంటే మీకు కాన్ఫ్లెక్స్ అనేది డ్రై ఐటమ్ కాబట్టి మీకు అందులో బాగా ఫ్రై అవుతుందండి. మీరు తీసుకున్న ఆయిల్ బట్టి క్వాంటిటీ వేసుకోవాలి. మీరు ఎక్కువ ఆయిల్ తీసుకొని క్వాంటిటీ తక్కువ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది మాడిపోతుందండి. సో అలా చేయొద్దు. మీరు ఎంత ఆయిల్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి వేయండి. ఎక్కువ వేసినా కూడా ఏమవుతుందంటే అది సరిగ్గా ఫ్రై అవ్వదు. అందువల్ల క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది, ఆయిల్ తక్కువ అయిపోతుంది. అందుకని చెప్పి అలాంటివి చేయొద్దు. మీరు ఎంత ఆయిల్ తీసుకున్నారో దానికి తగ్గట్టు ఇప్పుడు 1 kg ఆయిల్ ఉందంటే ఒక 150 grams తీసుకోండి. దాన్ని బట్టి మీరు ఫ్రై చేసుకోండి. మీది ప్రతిదీ కూడా మీకు ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే ఏదన్నా మనం ఒక ఐటెం చేసామంటే అది మీరు మెచ్చుకునేలా ఉండాలి. సో అందుకోసం అని చెప్పి మనం ప్రతి ఐటెం కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. సో ప్రతిదీ కూడా మీరు మర్చిపోకండి. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకున్న ఐటెం అనేది చాలా బాగా వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఓకే, బాయ్ అండి.